అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి మంచా మల్లేశ్వరి మీ జగన్మోహన్ రెడ్డి గారిలాగా కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టడం లేదు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారిలాగా పార్కులు తాకట్టు పెట్టడం లేదు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ జగన్లాగా గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టడం లేదు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ జగన్లాగా ఎవరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం లేదు ఈ టీడీపీ ప్రభుత్వం వాళ్ళు. రుషికొండ పర్యాటక భవనం అని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి గారికి మెంటల్ ఎక్కి ఆయన రుషికొండ పర్యాటక భవనం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మెంటల్ ఎక్కి సీఎం అయిపోతాను, నేను మళ్ళీ రాష్ట్రాన్ని ఏలుకుంటాను అని చెప్పి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి ఈ కట్టుకున్న భవనం కూడా మీలాంటి వాళ్ళు ఊరక పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధపడుతున్నారు. మల్లేశ్వరి, ఇలాంటి మాటలు ఆపండి మాట్లాడేది. ఒక్కసారి తెలుసుకొని మన రాష్ట్ర పరిస్థితి గురించి, రాష్ట్రం గురించి. మీలాంటి వాళ్ళు ఇలా ఆయనకెళ్ళి సపోర్ట్ చేయబట్టి మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, మళ్ళీ నేనే అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పి అసలు ఏం లేకుండానే ఒక బటన్ నొక్కుడు పెట్టుకొని బటన్తోనే అంతమైపోయి అభివృద్ధి చేయని చేతగాక, పరిపాలన చేయని చేతగాక మళ్ళీ ప్రతిపక్షం కూడా లేకుండా చేసుకున్నారు. ఒక్కసారి తెలుసుకుని మల్లేశ్వరి, ఇలా మాట్లాడబాకండి. మన రాష్ట్రం అంధకారం లేకపోతుంది, పోయింది, ఇప్పటికే పోయింది. మళ్ళీ అధికారంలోకి వచ్చాడంటే మాత్రం మన రాష్ట్రం ఏముండదు, తాకట్టు పెట్టేస్తారు అని తెలుసుకోండి. కొంచెం ఇటువంటి మాటలు మాట్లాడబాక మల్లేశ్వరి, ఒక్కసారి తెలుసుకోండి.